హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాక్స్. వన్ స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఒంగోలు శ్రీరామ్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట అలాగే గజస్తంభ మహోత్సవ ఆహ్వానంలో థర్డ్ డే అయితే మీతో అయితే షేర్ చేస్తాను. ఈ రోజు కూడా ఫస్ట్ డే సెకండ్ డే లాగానే ఎర్లీ మార్నింగ్ అంటే 6 o'clock నుంచి వచ్చేసి కొంతమంది దంపతుల చేత హోమాలు పూజలు ఇట్లా అయితే జరుగుతూ ఉంటాయండి. అది అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా 10 o'clock కల్లా 108 మంది చేత ఇట్లా అంటే ముత్తైదులే అవసరం లేదండి, 108 మంది చేత ఇంకా ఇట్లా కుంకుమార్చన అయితే జరుగుతూ ఉంది. ఎందుకనంటే ముందు రోజు అంటే సెకండ్ డే రోజున అయితే ఇట్లా వాళ్ళ నేమ్స్ అయితే అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ నేమ్స్ తీసేసుకొని ఇట్లా వాళ్ళ గోత్రనామాలు అవన్నీ అయితే రాపించుకుంటారు. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి థర్డ్ డే మనం ఇట్లా నేమ్స్ రాపించుకున్న వాళ్ళందరూ వచ్చి ఇట్లా మనం అయితే కూర్చొని 108 మంది, దీనికి మ్యారేజ్ అయిన వాళ్ళే అవసరం లేదండి, 15 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా సరే, 15 సంవత్సరాలు దాటినప్పటి నుంచి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే మనం ఈ పూజలో పాల్గొనొచ్చు. అట్లా అని చెప్పేసి నేను చెల్లి వాళ్ళు అయితే నేమ్స్ అయితే ఇచ్చామని కుంకుమ పూజలో కూర్చోవడం కోసం అయితే ఇంకా ఇక్కడైతే టెంట్లు ఇవన్నీ కింద మనం కూర్చోడానికి కరెక్ట్ గా పూజ చేసుకోవడానికి మంచిగా అయితే డెకరేషన్ అయితే చేశారు కమిటీ మెంబర్స్ వాళ్ళు అయితే. ఇట్లా కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేశామండి. పూజారి వాళ్ళు ఇట్లా మంత్రాలు ఇవన్నీ అయితే చదువుతూ ఉన్నారు. ఇంకా మేము వాళ్ళు చెప్పినట్టు ఫాలో అవుతూ ఇట్లా పూజ అయితే స్టార్ట్ అయితే చేసాము. ఈ కుంకుమ పూజ సంబంధించి మనం ఏమేమి పూజ సామాగ్రి తెచ్చుకోవాలి అనేది అయితే పూజారి గారు మైక్లో అయితే మనకి అనౌన్స్ చేస్తారు. ఒక గ్లాస్ అంటే ఉద్దరిని, మామూలు గ్లాసు, పంచపాత్ర, అవన్నీ ఒక ప్లేట్ ఇవన్నీ తీసుకోవాలండి. ఇంకా తెచ్చుకొని వాళ్ళకి ఎవరికన్నా అయితే వీళ్ళు ఇలా ఇస్తరాకులు అట్లా అయితే ఇచ్చారు. నేనైతే ఒక ప్లేట్ అయితే తీసుకెళ్ళాము. ఇంకా రిమైనింగ్ ఒక ప్లేట్ వచ్చేసి వాళ్ళే ఇచ్చారండి. మనం ఒక పసుపు బయట కుంకుమ బయట అంటే కొన్ని మనకు నీడు ఉన్నటువంటివి వాళ్ళు ఇవి తెచ్చుకోవాలి అని చెప్తే ఇంకా అవి అయితే తీసుకెళ్ళామండి. ఇంకా రిమైనింగ్ ఏవైనా సరే అందరికి కొన్ని ఇవ్వాల్సినవి అయితే వాళ్ళు అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు ఇక్కడ. అంటే ఇట్లా బియ్యము ఇవన్నీ అయితే వాళ్ళైతే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారండి. ఇంకా ఇట్లా ఒక్కొక్కరిని అంటే ఒక 2-3 రోజులో ఇట్లా అయితే కూర్చోబెట్టారు మొత్తం. ఇంకా వాళ్ళు చెప్పేటట్లయితే పూజ వాళ్ళు ఎట్లా అయితే చెప్తూ ఉన్నారో అట్లా సేమ్ యాస్టీజ్గా అయితే మైక్ లో వాళ్ళు చెప్పినట్టు పంతులు చెప్పినట్టు అట్లయితే సేమ్ అయితే ఫాలో అయిపోవాలి. ఇంకా మేము కూడా అయితే అట్లాగైతే పూజ అయితే చేస్తున్నామండి. ఈ పూజ కంప్లీట్ అయిపోయేసరికి మాకు అట్లీస్ట్ అయితే 1 o'clock అయితే పట్టింది, 3 hours అయితే పట్టిందండి. ఇంకా ఇప్పుడు మేము పూజ చేసేటటువంటి 108 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ గోత్రనామాలు అంటే ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల నేమ్స్ మనమైతే ఇంకా ఎవరి గోత్రం అంటే ఇంతమంది ఒకేసారి అయితే పంతులుగా చెప్పలేరు కదా, అందుకని చెప్పేసి ఇంకా ఎవరి గోత్రనామాలు వాళ్ళు, ఎవరి పేర్లు వాళ్ళు, ఎవరి పిల్లల పేర్లు, వాళ్ళ ఫ్యామిలీ నేమ్స్ అవి అయితే వాళ్ళే మనసులో చెప్పేసుకొని ఇంకా ఇట్లా పంతులు ఏదైతే చెప్తూ ఉన్నారో ఇంకా అదే సేమ్ ప్రాసెస్ లో అయితే పూజ అయితే స్టార్ట్ చేయాలి. వాళ్ళే ఒక బియ్యం అయితే మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయితే చేశారండి. ఇక్కడ మన పూజ సంబంధించి ఒక ప్లేట్ లో అయితే సపరేట్ కుంకుమ, పసుపు, అక్షంతలు ఇవన్నీ అయితే సపరేట్ అయితే వేసేసుకున్నాము. నెక్స్ట్ ఇంకో ప్లేట్ లో వచ్చేసి వాళ్ళ రైస్ అయితే అందరికి ఒక బస్తాలు తీసుకొచ్చి వాళ్ళే అయితే అందరికి ఒక ప్లేట్ నిండా అయితే వేసేసారండి. మనకి ఏ పూజ చేసినా సరే ఫస్ట్ స్టార్టింగ్ అనేది గణపతిని పూజించాలి కదా, ఇలా పసుపు గణపతిని చేసుకోవడం కోసం అయితే దాని కింద మనం ఇట్లా బియ్యాన్ని అయితే వాళ్ళు అయితే చేశారండి మనకి. ఇంకా అది అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు అష్టలక్ష్మి 8 ఉంటారు కదా, 8 మంది, ఇంకా ధైర్యలక్ష్మి ఇట్లా అష్టలక్ష్మి 8 మంది ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి కూడా మనకు ఒక్కొక్కటిగా అయితే వాళ్ళు చెప్తూ అంటే ఒక్కొక్క లక్ష్మి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఇట్లా పూజ అయితే చేశారండి. ఇంకా అది కూడా ఇట్లా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ అయితే ఇలా కుంకుమార్చన ఇట్లా మొత్తం స్వామివారి మంత్రాలు చదువుతూనే ఉంటారు. ఒక 1/2 hour 45 minutes అయితే టైం పట్టిందండి. ఇంకా మనం ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ మన కుంకుమను కొంచెంగా ఇట్లా పసుపు గణపతి మీద వేసుకుంటూ ఇట్లా అయితే పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలండి. ఇలా ఒక్కొక్క లక్ష్మి గురించి మనకి ఇట్లా చెప్పినప్పుడు ఆడవాళ్ళు ధైర్యంగా ఉండాలి, ధైర్యలక్ష్మి అది ఇది అని చెప్తారు కదా, ఇట్లా ధనలక్ష్మి ఇట్లా అన్ని లక్ష్మి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసారు. లాస్ట్కి ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అది కూడా కంప్లీట్ అయిపోయి ఫైనల్ గా మంగళహారతి కూడా ఇచ్చడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ప్రసాదాలు అవి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నేను అదైతే షూట్ చేయలేదండి, అప్పటికి నా ఫోన్లో అయితే స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది. అదంతా ఎడిట్ చేసి నేను నెక్స్ట్ క్లిప్పులు తీసేసరికి అయితే ఇంకా చాలా టైం అయితే అయిపోయిందండి. మన సెకండ్ డే వచ్చేసి గజస్తంభాలని పసుపు నీటితో అంటే ప్రతి ఇంటి నుంచి పసుపు నీళ్లు తీసుకొచ్చి ఇట్లా అయితే కడిగేసాం కదా గజస్తంభాలని. ఆ కడిగేసినటువంటి గజస్తంభాలకైతే ఇంక ఇలా కొంతమంది ఆడవాళ్ళు వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ 5 o'clock వచ్చేసి వాటికి ఇలా పసుపు రాసేసి కొంతమంది ఇలా పసుపు రాస్తూ ఉంటే కొంతమంది అయితే ఇలా కుంకుమ బొట్లు అయితే పెడుతూ ఉన్నామండి. ఇంకా ఇట్లా అయితే ఇక్కడ ఈవినింగ్ 5 o'clock అయితే ఇట్లా అయితే జరుగుతుంది. ఇంకా ఈ రోజు నైట్కే మనకి ఇక్కడైతే ఊరేగింపు అయితే జరుగుతుందండి. గజస్తంభాలని అలాగే విగ్రహాలు ఏదైతే ఉన్నాయి ఆంజనేయ స్వామి విగ్రహం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం, ఇంకా అలాగే అమ్మవారి విగ్రహం, ఈ 3 విగ్రహాలని గజస్తంభాలని రెండింటిని అయితే ఇప్పుడు మొత్తం కాలనీ మొత్తం తిప్పి ఊరేగింపు అయితే చేయాలండి. ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి ఇంకా కార్యక్రమం కోసమే ఇక్కడైతే కమిటీ మెంబర్స్ అయితే అరేంజ్ అయితే చేస్తూ ఉన్నారు. స్వామి వారిని ఊరేగించడం కోసమే ఇక్కడ వీళ్ళైతే అన్ని సిద్ధం చేసుకొని రెడీ చేసేసుకుంటూ ఉన్నారండి. ఇక్కడ మన ఊరేగింపు కోసం అయితే ఇక్కడ డీజేలు ఇట్లా కాకుండా ఆ గోరి వాళ్ళని అయితే పిలిపించారు. ఇంకా ఇప్పుడు వాళ్ళ డాన్స్ కూడా అయితే ఒక్కసారి అయితే చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందండి వీళ్ళ డాన్స్.
ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఊరేగింపు కోసం అయితే అన్ని సిద్ధం చేసుకుంటున్నారండి. ఈ లోపు అయితే అక్కడ ప్రేక్షకులు కంటే వచ్చిన వాళ్ళకి ఎవరికి అంత బోరు కొట్టకుండా అక్కడ అఘోరి వాళ్ళదైతే అక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే జరుగుతుంది. నేను అక్కడ కూడా అయితే కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను కదా, మీకు చూసారు కదా. ఇంకా డ్యాన్స్ అవి అయితే షూట్ చేశానండి. ఈ లోపు ఇక్కడైతే అంటే కమిటీ మెంబర్స్ గుడికి కట్టించిన వాళ్ళు పెద్దలు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పంతులు గారు కలిసి మొత్తం గుమ్మడికాయని 3 times అయితే అట్లా తిరిగేసి మొత్తం అట్లా ఇంకా గుమ్మడికాయ కొట్టేసుకుని ఇంకా వాళ్ళకి ఏదో ఉంటాయి కదా పూజలు మంత్రాలు ఇట్లా అంటే మనం ఊరేగింపు గజస్తంభం స్థాపిస్తున్నాము, విగ్రహ ప్రతిష్టాపన అంటే చాలా పెద్దగా పూజలు ఇవన్నీ చేయాలి కదండి. ఎందుకంటే మనకి ఎటువంటి దిష్టి దోషాలు ఇట్లాంటివి ఏమన్నా లేకుండా చాలా నిష్టగా చాలా మంచిగా చేయాలి కదా. అట్లా కరెక్ట్ గా చేసినట్టు మాత్రమే మనకి అంత మంచి జరుగుతుంది అని చెప్పేసి కొంచెం చాలా నిష్టగా చాలా ప్రాసెస్ లో అయితే వాళ్ళ పూజలు అవన్నీ మంత్రాలు ఇవన్నీ అయితే చేసుకుంటూ ఉన్నారండి. అక్కడ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఊరేగింపు గుండోడ వెనక్రా ఇక్కడ ఊరేగింపు కోసం అయితే పంతులు వీళ్ళందరూ అయితే అన్ని సిద్ధం చేసుకున్నారండి. ఇంకా ఊరేగింపు స్టార్ట్ కావడానికి ముందే కొంతమంది పెద్దవాళ్ళు అయితే బిందెలతో తీసుకొచ్చి అంటే ఎవరింటి ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు కాకుండా ఇట్లా డైరెక్ట్ గా అక్కడైతే ఫస్ట్ అయితే పోసి కొన్ని బిందెలతో వారు పోసేసి అమ్మవారికి స్టార్ట్ అయితే చేశారండి. ఇంకా నెక్స్ట్ ఒక ట్రాక్టర్ లో వచ్చేసి ఇలా గజస్తంభాలు, ఒక ట్రాక్టర్ లో వచ్చి విగ్రహాలు, దానికి ముందు వచ్చేసి ఇలా అఘోరి వాళ్ళ డాన్స్లు వీటితో అయితే ఊరేగింపు అయితే స్టార్ట్ అయితే ఉందండి. మేమందరం ఇట్లా స్టిక్స్ పట్టుకొని ట్రాక్టర్ వెనక నించున్నాం. ఇప్పుడు కాలనీలోకి అయితే ఎంటర్ అయిపోయిందండి. ఎట్లా ఎవరింటి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు అయితే ఇలా వారు పోసేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకుంటారు. ఎవరింటి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు అమ్మవారికి బిందెతో వారు పోసేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని దండం పెట్టుకుంటారండి. ఇంకా ఇవాళ ఇంకా చాలా సంబరంగా అంటే మొత్తం ఊరంతా తిరిగి వచ్చేటప్పుడు నైట్ తెల్లవారుజామున 3 o'clock 4 o'clock అయితే అవుతుందండి. ఎవరింటి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు అయితే ఇట్లా చేసుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది వెళ్ళే వాళ్ళు ఉంటే లాస్ట్ వరకు అయితే వెళ్ళి చూస్తూ ఉంటారండి. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మేలుకోగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెల్లవారుజాము వరకు అయితే మేల్కొని అయితే ఇట్లా చూస్తూ ఉంటారండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకా ఇట్లా అయితే ఇంకా ఎవరి ముందుకు వచ్చిన వాళ్ళు అయితే ఇలా మంచిగా అయితే అమ్మవారిని దర్శించుకొని మంచిగా అయితే వాళ్ళ కోరికలు మొక్కుకొని ఇట్లా అయితే దండం అయితే పెట్టేసుకోవడం అయితే జరిగిందండి. కొంతమందికి అయితే ఇట్లా ఒంట్లోకి కూడా వస్తుంది, కొంతమందికి అయితే ఇలా 2-3 members కి అయితే వచ్చిందండి. వాళ్ళని కూడా నేను ఇక్కడైతే షూట్ చేశాను. ఇంకా ఓకే అండి, ఈ రోజు వ్లాగ్ అయితే ఇలా అయితే జరిగిపోయింది. 3rd డే వచ్చేసి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా 3rd డే వచ్చేసి ఈ కార్యక్రమాలు అయితే ఇలా అయితే జరిగాయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి యూజ్ఫుల్ అయ్యేటటువంటి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఓకే అండి, బాయ్.